వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఆ పార్టీ నేతలతో పాటు అభిమానులు దీన్నే ఎక్కువగా నమ్ముతుంటారు. అయితే ఇప్పుడు చంద్రబాబు మనుషులు సైతం అదే నిర్ణయానికి వచ్చారు. జగన్ సర్కార్ తప్పకుండా వస్తుందని భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు పిలుపుకు వారు స్పందించలేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ విధానంతో నడిపేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి 4 కాలేజీల టెండర్ల ప్రక్రియను నిర్వహించారు. అయితే ఒక్కదానికి మాత్రమే టెండర్ దక్కింది. మిగతా వాటికి సింగిల్ టెండర్ కూడా రాలేదు. దానికి కారణం జగన్ ఆయన ఇచ్చిన హెచ్చరికలు. రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలన్నది చంద్రబాబు ప్లాన్. దానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటూ ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. అన్ని కాలేజీలను తమ అస్మధీయులైన కంపెనీలకు అప్పగించాలన్నది చంద్రబాబు ప్లాన్. అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వమే వాటిని నిర్వహించాలని పట్టుబట్టింది వైసీపీ. కానీ అధికారంలో ఉన్నామన్న అహంకారంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంతోనే వాటిని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో జగన్ గట్టి హెచ్చరికలే పంపారు. అది నిబంధనలకు విరుద్ధమని, ఎవరైనా టెండర్ దక్కించుకుంటే అధికారంలోకి వచ్చిన మరుక్షణం రద్దు చేస్తామని హెచ్చరించారు. అవినీతి చర్య కావడంతో అరెస్టుకు సైతం వెనకడుగు వేయమని హెచ్చరికలు జారీ చేశారు. జగన్ ఇచ్చిన హెచ్చరికలు పనిచేయవని భావించారు చంద్రబాబు. కానీ 4 మెడికల్ కాలేజీలకు టెండర్ నిర్వహిస్తే ఒక కాలేజీకి మాత్రమే సింగిల్ టెండర్ దాఖలైంది. ఆదోని కాలేజ్కు హైదరాబాద్ కు చెందిన కిమ్స్ సంస్థ టెండర్ కు దరఖాస్తు చేసుకుంది. మిగతా 3 విషయంలో మాత్రం ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో జగన్ అధికారంలోకి వస్తారని ఫిక్స్ అయినా చంద్రబాబు అస్మదీయులు ముందుకు రాలేదు. అయితే దీనిపై ప్రభుత్వ వర్గాల్లో కూడా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అంటే పాలక పక్షానికంటే ప్రతిపక్షం ఇప్పుడు పవర్ఫుల్ గా మారినట్టు కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం 18 నెలల పాలన పూర్తి చేసుకుంది. సంక్షేమ పథకాల అమలు లేదు. అభివృద్ధి పనులకు సంబంధించి కేవలం ప్రకటనలు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. ఎమ్మెల్యేలు కట్టుదాటుతున్నారు. అన్ని చోట్ల అవినీతి కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు. అందుకే చంద్రబాబు అస్మధీయులు సైతం మెడికల్ కాలేజీల నిర్వహణకు ముందుకు రాలేదు. ఈ చర్యలతో ప్రభుత్వంలో కూడా అలజడి పెరిగింది. ఎలాగైనా మెడికల్ కాలేజీల టెండర్లు ఖరారు చేయాలని చూస్తోంది.